తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు జనగణన, మరోవైపు సర్ప్ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. ఇక ఈ రెండు భారీ ప్రభుత్వ కార్యక్రమాల్లో నగరపాలక సంస్థల యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. దీంతో పన్నుల వసూళ్లు, పౌర సేవలు ఆలస్యమవుతున్నాయి. తద్వారా కార్పొరేషన్లకు లభించే ఆదాయానికి గండిపడింది. ఇదే పరిస్థితి మరో 2 నెలల పాటు కొనసాగితే ప్రభుత్వ ఖజానాలు మరింత ఖాళీ అవడం ఖాయమంటున్నారు ఆర్థిక విభాగం అధికారులు. గత 2 నెలలుగా జనాభా లెక్కల ప్రక్రియలో నిమగ్నమైన అధికారులు తాజాగా ఓటర్ల జాబితా రూపకల్పనలో బిజీ అయిపోయారు. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల యంత్రాంగం సర్ప్ పనుల్లో తలమునకలైంది. గత 15 రోజులుగా శిక్షణ కార్యక్రమాలు, ఓటరు జాబితా సవరణ ఏర్పాట్లతో అధికారులు, సిబ్బంది నిమగ్నం కాగా ప్రస్తుతం సర్ప్ ప్రక్రియపైనే మొత్తం దృష్టి కేంద్రీకరించారు. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది మొదలు ట్యాక్స్ వసూలు చేసే అధికారులు, బిల్ కలెక్టర్లు అందరూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పనుల్లోనే ఉన్నారు. సర్ప్ విధుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా రెవెన్యూ అధికారులు విధులు నిర్వహిస్తూ ఉండడంతో ఆస్తి పన్ను వసూళ్లు పూర్తిగా మందగించాయి. పన్ను వసూళ్లలో కీలక పాత్ర వహించే బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, ఏఎంసీలు, డిప్యూటీ జోనల్ కమిషనర్లు అందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్ప్ పైనే పనిచేస్తున్నారు. దాంతో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 70% ఆదాయం కుంటుపడింది. ఇటు సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా 3 కార్పొరేషన్ల పరిధిలో రెగ్యులర్ కార్యకలాపాల నిర్వహణ కోసం 275 నుంచి 325 కోట్లకు పైగా ఖర్చవుతుంది. ప్రస్తుతం పన్నులు వసూళ్లు కాకపోవడం, పౌర సేవలు అందకపోవడంతో ఆ భారం కార్పొరేషన్ల ఖజానాపై పడుతుందని ఆర్థిక విభాగం అధికారులు చెప్తున్నారు. మరో 2 నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే కార్పొరేషన్ల ఆదాయం మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదులు, వివిధ అనుమతులు, పరిపాలనా సేవల పరిష్కారంలో కూడా ఆలస్యం కనిపిస్తోంది. ఇటు ఆదాయం పెంపుదల, పౌర సేవలు నిరంతరాయం కొనసాగడం కోసం అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ఇది ఎంత మేర సాధ్యమవుతుందో వేచి చూడాలి.